మొన్నకు ఎవరు అన్నాడు, దగలాడిపోయిందని చేసుకున్నానన్న, ఇప్పుడు బగలాడిపోతుందని లైఫ్ అన్నాడు. అంటే అందరూ అలా ఉంటారు నేను అంటలా, కానీ చాలా మట్టుకు ఇలాగే జరుగుతుంది ఈ రోజుల్లో. చూడలా మీరు న్యూస్లో, చూడలే ఈ వారంలో బర్త్డే సెలబ్రేషన్ చెప్పి ఎక్కడికో క్లిఫ్ దగ్గర తీసుకెళ్తే తోసేసిందంట ఆ అబ్బాయిని. ఎంత దారుణం అండి. 17 కోట్ల రూపాయలు పెట్టి పెళ్లి చేసుకుందామని ఆ ప్లానింగ్లో ఉన్నాడు అబ్బాయి. 600 కోట్ల రూపాయలు ఆస్తట. పెళ్లి షాపింగ్ కోసం డబ్బులు ఇవ్వవా అంటే ₹1 కోటి ఇచ్చాడండి అబ్బాయి. ₹1 కోటి. అంతగా ప్రేమిస్తున్న యవనస్తుని తీసుకెళ్లి క్లిఫ్ దగ్గర తీసుకెళ్లి తోసేసిందట. అంతకుముందు ఒకసారి తోసిందట. వాడికి అప్పుడైనా కళ్ళు తెరవబడ్డాయి అంటే తెరవబడల. మరి అక్కడ పాము ఉంది అందుకని తోసేసాను అందని. సరే నిజం అనుకున్నాడు, నటించింది ప్రేమ. మరలా తీసుకెళ్ళింది కొండ శిఖరం మీదకి తోసేసింది. చచ్చిపోయాడు తలకాయ బద్దలై. కనీసం రిగ్రెట్ కూడా లేదు అమ్మాయికి ఈ రోజుల్లో. వెళ్ళిన వాళ్ళందరికీ అసభ్యకరంగా మాట్లాడడం, అసభ్యకరణ చిహ్నాలు చూపిస్తుందట. ఏమైపోయింది ప్రపంచం? అట్రాక్టివ్గా ఉండాలనుకున్నాడు, అట్రాక్టివ్గా ఉన్న వాటిని కోరుకోవాలనుకున్నారు. ఆఖరి జీవితం ఇబ్బందులు పాలైపోయింది. వెనెవర్ యూ టేక్ ఎ డెసిషన్ అబౌట్ ఎనీథింగ్, ఆత్మనేత్రాలతో చూడండి, మనోనేత్రాలు తెరవండి, విశ్వాస నేత్రాలతో చూడండి. దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు.